హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్. ఈరోజు కస్టమర్ మనకి ఈ సారీ ఇచ్చారండి. సో ఈ సారీతో అయితే నేను ఒక ఫ్రాక్ స్టిచ్ చేయాలి, డిజైనర్ ఫ్రాకు. ఈ సారీ వచ్చేసి 6 మీటర్స్ ఉందండి. ఇది స్మూత్గా ఉంది అండ్ షైనింగ్ ఉంది, క్రేప్ టైప్ ఉందన్నమాట. చూడండి, ఇటు షైనింగ్ ఇంకా ఇటు స్మూత్గా కనిపిస్తుంది మనకి. సో ఈ సారీతో 3 లేయర్స్ చేయమన్నారు, చూద్దాం సరిపోతుందో లేదో అని చెప్పాను. అయితే ఇదిగో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఫ్రాక్ అయితే నేను స్టిచ్ చేశాను ఆల్రెడీ. ఈ ఫ్రాక్కి నేను బాడీకి వైట్ కలర్ పూసలు అనేవి సూదితో కుట్టాను అనమాట. ఇంకా ప్రిల్ హ్యాండ్స్ ఇచ్చాను. ఇలా 2 లేయర్స్ మాత్రమే నేను స్టిచ్ చేశాను, సారీ క్లాత్ సరిపోలేదు. సో ఇది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలని అయితే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో కటింగ్కి వెళ్ళిపోదాం. కటింగ్ అయితే నేను ఫస్ట్ బాడీ కట్ చేస్తున్నా అండి. 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఇలా కట్ చేస్తున్నాను. మనకి లెంత్ వచ్చేసి బాడీ లెంత్ 11 ఇంచెస్, ఇంకా షోల్డర్ ఏమో 5.5 ఇంచెస్ అండి. ఆమ్ రౌండ్ కూడా నేను సేమ్ పెట్టుకుంటున్నాను. ఆమ్ రౌండ్ కూడా 5.5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇంకా 7.5 ఇంచెస్ చెస్ట్, ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని నేను ఇలా షేప్ చేసేసుకున్నాను. ఇంకా మనకి షోల్డర్ తీసుకొని నెక్ అనేది గీసుకోవాలి కదా. మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అండి, బ్యాక్ నెక్ ఇంకా 2.5 ఇంచెస్. సో ఇది బ్యాక్ నెక్ నేను డ్రా చేస్తున్నాను కాబట్టి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే కింద మనకి డిజైన్ కోసం నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని రివర్స్ ట్రయాంగిల్ గీసానండి, రివర్స్ ట్రయాంగిల్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను నెక్ కోసం కిందికి. ఇంకా వెడల్పు నార్మల్గా 2 ఇంచెస్ తీసుకొని ఇలా నేను ఒక షేప్ తీసుకున్నా. చూడండి, ఇలా రౌండ్ తీసుకొని కిందికి చిన్నగా ఒక ఫ్లవర్ లాగా ఇచ్చాను. చూడండి, ఇలా కిందికి చిన్నగా ఫ్లవర్ లాగా గీసుకున్నాను. ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట. దాన్ని ఇలా నేను కట్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి, ఇలా వచ్చింది. ఇంకా బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. రివర్స్ ట్రయాంగిల్ ఉంది కదా, బ్యాక్ నెక్ను కూడా నేను కట్ చేసుకుంటున్నాను. ఓకే, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫ్రిల్ హ్యాండ్స్ కాబట్టి దానికి నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఇటు తీసుకున్నాను. మెయిన్ లెంత్ నుంచి 2 ఇంచెస్ తీసేసి మిగతా లెంత్ నేను పెట్టుకుంటున్నాను. 9 ఇంచెస్ మెయిన్ లెంత్ అయితే 2 ఇంచెస్ నేను తీసేసాను. 1 ఇంచు ఫోల్డింగ్ కోసము, 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసేసి 8 ఇంచెస్ నేను లెంత్ పెట్టుకున్నాను. తర్వాత కుర్చీలు పెట్టుకోవడానికి 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఇది ఇలా బాక్స్ కొట్టుకున్నా. చూడండి, ఈ బాక్స్ కొట్టుకున్న తర్వాత మనకి మెయిన్ లెంత్ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పొడవు వెడల్పు ఇలా 2 ఇంచెస్ తీసుకున్నా, ఎందుకంటే పఫ్ అనేది మనకి పైకి లేవడానికి. ఇప్పుడు మధ్యలో నుంచి నేను ఆమ్ రౌండ్ కోసం 2.5 ఇంచెస్ అయితే లోపలికి తీసుకొని ఇలా లైన్ గీసుకున్నాను కదా. ఇక ఈ బాక్స్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్ లెంత్ నేను మార్క్ చేసుకున్నా. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ కూడా తీసుకున్నాను. ఇంకా హ్యాండ్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 2 చేసుకొని ఇలా మార్క్ చేసుకుంటున్నాను. నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా తీసుకున్నాను. ఓకే, ఇలా టోటల్గా హ్యాండ్ షేప్ డ్రా చేశాను నేను, కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇలా అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ క్లాత్ పైన నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో దానికి డబల్ నేను క్లాత్ కట్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనకి డిజైనింగ్ పార్ట్ అనమాట, అంటే ప్రిల్స్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి. చూడండి, మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను, డబల్ ఫోల్డింగ్ తీసుకున్నాను నేను. ఇంకా బ్యాక్ పార్ట్ మనకి ఎలాంటి ఫ్రిల్స్ పెట్టడం లేదు కాబట్టి బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో అలా తీసుకుంటే సరిపోతుంది. సో నా బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో లైనింగ్ అంతవరకు మాత్రమే కట్ చేసుకుంటున్నాను. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే డిజైన్ కోసం నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎంత తీసుకున్నానంటే ఫ్రంట్ పార్ట్ ఎంతైతే ఉంటుందో దానికి డబల్ తీసుకున్నాను నేను. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ వేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. ఇంకా మిగిలింది మనకి కింద ఫ్రాక్కి ప్రిల్స్ కోసమని, లేయర్స్ కోసమని కట్ చేసుకోవాలి కదా, 3 లేయర్స్. నేను ఇలా క్లాత్ మొత్తం ఫోల్డ్ చేసుకున్నాను. ఇందులో టోటల్గా నేను మెజర్ చేసుకుంటున్నా. ఫస్ట్ లేయర్ కోసం నేను 17 ఇంచెస్ తీసుకున్నాను, కుట్లతో కలిపి 17 ఇంచెస్ తీసుకున్నానండి. చూడండి, మళ్ళీ నేను కొలుచుకుంటూ చూసుకుంటున్నాను. 17 ఇంచెస్ ఫస్ట్ లేయర్ తీసుకున్నాను నేను, ఫస్ట్ పైన లేయరు. ఫోల్డింగ్స్ అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి.
ఎక్కువ తక్కువ అయితే క్లాత్ కూడా జారిపోతుంది. ఈ క్లాత్ అయితే చాలా చాలా జారిపోతుందండి. సో కేర్ఫుల్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫస్ట్ లేయర్ అయితే నేను టోటల్గా మార్క్ చేసుకున్నాను కదా, ఇప్పుడు అది నేను కట్ చేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ లేయర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా సెకండ్ లేయర్ కోసం నేనైతే 8 ఇంచెస్ 8.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి సెకండ్ లేయర్ కోసము. చూడండి, కుట్లతో కలిపి నేను మీకు చెప్తున్నాను, ఎక్స్ట్రా కుట్ల కోసం కూడా తీసుకుంటున్నాను ఇందులోనే. సెకండ్ లేయర్ 8.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇంకా థర్డ్ లెంత్ చూడండి, థర్డ్ లెంత్ కూడా 8.5 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఓకేనా, మనకి టోటల్ లెంత్ 40 ఇంచెస్ అండి. బాడీ మైనస్ చేస్తే మనకి 30 ఇంచెస్ ఫ్రాక్ లెంత్ అండి, బాడీ మైనస్ చేస్తే. సో ఆ లెంత్కి తగ్గట్టుగా మనము లేయర్స్ తీసుకోవాలి. కొంచెం ఎక్కువగా తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం పైన ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి ఎక్కువ క్లాతే వెళ్ళిపోతుంటుంది కాబట్టి కరెక్ట్గా తీసుకోవాలి. ఇంకా లైనింగ్ కూడా నేను అలాగే ఉంచేసాను. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా మనం. ఫ్రంట్ పార్ట్కి నేను మెయిన్ క్లాత్కి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా మెయిన్ క్లాత్కి అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. ఇలా ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు మనం స్క్రూ డ్రైవర్ సహాయంతో పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా నార్మల్గా మన హ్యాండ్స్తో కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకోవచ్చండి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడం అయితే ఫినిష్ అయిపోయింది. చూడండి, ఇలా వన్ సైడ్ పెట్టుకున్నాం కదా, ఇంకా ఆపోజిట్ సైడ్ కూడా మనం ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఒక సైడ్ ఎలా అయితే పెట్టుకున్నామో అలాగే స్ట్రెయిట్గా పెట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రిల్స్. బాడీకి నేను పెట్టుకుంటున్నాను, ఫ్రంట్ పార్ట్కి ఇలా స్ట్రెయిట్గా పెట్టుకుంటున్నాను. కనిపిస్తుంది కదా మీకు, ఇలా పెట్టుకుంటున్నాను స్ట్రెయిట్గా. అయితే ఈ క్లాత్ అనేది క్రేప్ టైప్గా ఉంది, సో జిగ్జాగ్గా ఉంది కాబట్టి అంత స్టడీగా ఉండట్లేదు ఫ్రిల్స్. అందుకే నేను ఇలా మధ్యలో నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫ్రిల్స్ ఫోల్డ్ చేసాం కదా, అవి స్టడీగా ఉంటాయి. మనము ఫ్రంట్ పార్ట్ ఫినిష్ అయ్యేంత వరకు కూడా నీట్గా ఉంటాయి. తర్వాత మనం దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఆ కుట్టు విప్పేసుకుంటే సరిపోతుంది, కుట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇలా మధ్యలో కుట్టు వేసుకున్నాను. ఇక దీనిపైన మనం లైనింగ్ వేసుకోవాలి. స్ట్రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని నెక్ భాగం అనేది ఉల్టాయించుకోవాలండి. దీనికి మనం ఫస్ట్ పిన్స్ అనేవి పెట్టుకోవాలి కంపల్సరీగా, ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టాం కాబట్టి ఫ్రిల్స్ అటు ఇటుగా పోకుండా ఉండడానికి నీట్గా చెక్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి. ఓకే, ఇలా పెట్టుకున్నాం కదా. ఇక ఇది కుట్టు వేసుకున్నాను నేను. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం టోటల్గా ఫినిష్ అయిన తర్వాత టక్స్ కట్ చేసుకోవాలండి. ఓకే, ఇలా టక్స్ కట్ చేసుకున్నాం కదా, ఇంకా లోపలికి ఇలా ఉల్టాయించేసి నేను కుట్టు వేసుకుంటున్నాను. చూడండి, ఇలా నీట్గా లైనింగ్ అనేది మనకి బయటకు కనిపించకుండా కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకి ఫ్రిల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఇలా టోటల్గా వేసిన తర్వాత చూడండి, నెక్ పార్ట్ అనేది ఇలా వచ్చింది. ఇంకా లోపలి వైపు లైనింగ్ మొత్తం మనం స్టిచ్ వేసుకోవాలి కదా, టోటల్గా లూజ్ కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఫ్రిల్స్ని చెక్ చేసుకుంటూ నీట్గా వేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. ఫ్రిల్స్ అనేవి మలిగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ టోటల్గా కుట్టు అయితే వేసుకున్నాను నేను. చూడండి, ఇంకా మధ్యలో కుట్టు కూడా నేను రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నేను ప్రిన్స్ కట్ పెట్టుకుంటున్నాను, ప్రిన్స్ కట్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. చూడండి, కట్ చేయకుండా ఇలా ప్రిన్స్ కట్ మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. ఈ ప్రిన్స్ కట్ మార్కింగ్ ఎలా పెట్టుకోవాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేశామండి, ఒకసారి చెక్ చేసుకోండి. చాలా క్లారిటీగా మీకు అర్థమవుతుంది ప్రిన్స్ కట్ అనేది ఇలా ఎలా పెట్టుకోవాలి కట్ చేయకుండా అని. క్లాత్ కట్ చేయకుండా మనం ప్రిన్స్ కట్ ఇలా పెట్టుకొని ఈజీగా కుట్టుకోవచ్చండి. ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న వీడియోని అయితే చూడండి. ఇలా ఇప్పుడు కుట్టు వేసుకుంటున్నాను. చూడండి, మధ్యలో నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు
ఈ ప్రిన్స్ కట్ అనేది ఫోల్డ్ చేసి కుట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను నేను. కనిపిస్తుంది కదా, ఇలా కుట్టుకోవాలి. ప్రిన్స్ కట్ ఎలా పెట్టుకోవాలి, ఎంత మార్కింగ్ పెట్టుకోవాలి, కొలతల ప్రకారం ఎలా పెట్టుకోవాలి అని అయితే అర్థం కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఏఆర్ క్రియేషన్స్లో ఉన్న వీడియోని అయితే చూడండి. మీకు చాలా క్లారిటీగా చెప్పాను అందులో ఆల్రెడీ, అందుకే ఇక్కడ మళ్ళీ నేను ఖచ్చితంగా చెప్పడం లేదు. బోట్ నెక్ ప్రిన్స్ కట్ ఎలా పెట్టుకోవాలి అని పక్కా కొలతలతో నేను అందులో చెప్పానండి. చెక్ చేసుకోండి ఒకసారి డౌట్ ఉన్న వాళ్ళకైతే. ఇలా అయితే నేను ప్రిన్స్ కట్ టోటల్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఫినిష్ అయిపోయాయండి మనకి. బ్యాక్ పార్ట్ కూడా నేను ఫినిష్ చేశాను. ఇప్పుడు షోల్డర్ అనేది కుట్టు వేసుకుందాం మనం. ఇది బ్యాక్ పార్ట్. ఇక్కడ షోల్డర్ ఈక్వల్గా పెట్టుకొని షోల్డర్ జాయింట్ వేసుకుంటున్నాను నేను. ఓకేనా, ఇలా షోల్డర్ అయితే జాయింట్ వేసుకుంటున్నాను. ఇలా డబల్ కుట్టు వేసుకోవాలి ఈక్వల్గా. హాఫ్ ఇంచ్ నేను జాయింట్ వేసుకుంటున్నానండి షోల్డర్కి. చూడండి ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ ఫినిష్ అయింది టోటల్గా బాడీ. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం, ప్రిల్ హ్యాండ్స్. ఇవి ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎంత మెజర్మెంట్లో కట్ చేసుకోవాలి అని అయితే నేను మన ఛానల్లో వీడియోలో అయితే అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఆ వీడియో ఒక్కసారి చూడండి, మీరు క్లారిటీగా ఉంటుంది. అందుకే నేను ఇందులో మరీ పర్ఫెక్ట్గా అయితే మీకు చెప్పడం లేదు. ఆల్రెడీ నేను ఈ వీడియోస్ 2-3 వీడియోస్ పెట్టాను, అందుకే నార్మల్గా నేను కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో మన ఛానల్లో ఉన్న వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎలా కట్ చేసుకోవాలి, ప్రిల్ హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలి అని. ఇందులో అయితే ఎలాస్టిక్ యూస్ చేసి నేను ఈ ప్రిల్ హ్యాండ్స్ అయితే పెట్టుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, హ్యాండ్ లెంత్ ఎంతవరకు అయితే ఉందో, హ్యాండ్ రౌండ్ ఎంత ఉంటుందో అంతవరకు నేను ఎలాస్టిక్ తీసుకున్నాను. ఆ ఎలాస్టిక్ని ఇలా నేను పిన్ సహాయంతో లోపలికైతే మూవ్ చేసుకుంటున్నాను. చూడండి ఓకేనండి. ఇలా టోటల్గా ఎడ్జెస్కి ఎలాస్టిక్ అటువైపు ఇటువైపు ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా ప్రిల్స్ పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ప్రిల్స్ అయితే ఫస్టే పెట్టుకోవచ్చండి, కాకపోతే కొంతమందికి ఎలాస్టిక్ సరిగ్గా రావట్లేదు అని అన్నారని నేను ఫస్ట్ ఎలాస్టిక్ పెట్టి తర్వాత ఫ్రిల్స్ చెప్పాను. హ్యాండ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నేను దాన్ని బాడీకి జాయింట్ వేసుకుంటున్నాను. ఇలా అయితే బాడీకి నేను హ్యాండ్స్ జాయింట్ వేసుకుంటున్నానండి. 2 సైడ్స్ కూడా ఇలా రివర్స్ తిప్పి వేసుకుంటున్నాను. హ్యాండ్స్ జాయింట్ వేసుకోవడం అయిపోయింది. ఇంకా నేను ఫ్రాక్ చూస్తున్నాను, ఫ్రాక్ కుడుతున్నాను. చూడండి ఫ్రాక్కి నేను ఫస్ట్ లేయర్ ఉంది కదా, 17 ఇంచెస్ ఫస్ట్ లేయర్ తీసుకున్నాం కదా, దానికి నేను ప్రిల్స్ పెట్టుకుంటున్నాను. చూడండి ప్రిల్స్ అనేవి 1 ఇంచ్ గ్యాప్తో నేను పెట్టుకుంటున్నాను. స్క్రూ డ్రైవర్ హెల్ప్తో 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చానండి. ఓకే, ఇలా నేను ప్రిల్స్ పెట్టుకుంటున్నాను. ఇది జారిపోకుండా ఉండడానికి నేను ఇలా కత్తెర పెట్టుకున్నాను. ఇలా టోటల్గా అయితే ప్రిల్స్ పెట్టుకోవడం ఫినిష్ అయిపోయింది ఫస్ట్ లేయర్కి. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనకి ఫస్ట్ లేయర్ వచ్చేసింది. చూడండి ఇంకెక్కడైనా ప్రిల్స్ కొంచెం దూరంగా అనిపిస్తే నేనైతే ఇలా కొంచెం దగ్గరగా అనేసి పెట్టేసుకున్నాను. ఇంకా సెకండ్ లేయరు మనము 8.5 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, దానికి నేను పీకో వేస్తున్నా 1 సైడ్. చూడండి ఇలా పీకో వేసుకున్నాం కదా, పీకో వేసుకోవడం ఫినిష్ అయ్యాక నేను ఇలా ప్రిల్స్ పెట్టుకుంటున్నాను. దీనికి కుచ్చులు పెట్టుకుంటున్నాను, జిగ్జాగ్గా పెడుతున్నాను. బాగా అబ్జర్వ్ చేసుకోండి, జిగ్జాగ్గా పెడుతున్నాను కుచ్చులు అనేవి. ఈ కుర్చీలు చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి మనం హ్యాండ్స్తోనే, ఏది యూస్ చేయకుండా ఇలా పెట్టుకోవచ్చు. చూడండి ఇలా అయితే టోటల్గా పెట్టుకోవడం ఫినిష్ అయింది కదా. ఇంకా ఫస్ట్ లేయర్కి నేను దీన్ని జాయింట్ చేస్తున్నా. చూడండి స్ట్రైట్ సైడ్ పెట్టుకొని ఈ మనం పీకో వేసిన సైడ్ మనం కుచ్చులు పెట్టాం కదా, ఆ పీకో వేసిన భాగాన్ని ఫస్ట్ లేయర్కి నేను జాయింట్ వేసుకుంటున్నాను. చూడండి ఇలా అయితే
ఫస్ట్ లేయర్ జాయింట్ వేసుకున్నాను నేను. ఫస్ట్ లేయర్ అయితే మెల్లమెల్లగా వేస్తున్నానండి నేను. ఇది వేసేటప్పుడు మనం ఇలా పైకి పీకో వేసి ఇంకా కుచ్చులు పెట్టాం కదా, ఇలా పైనుంచి వేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. కింది వైపున కుట్టు పడుతుందో లేదా అని అబ్జర్వ్ చేసుకుంటూ పైన జాయింట్ వేసుకోవాలి. ఓకేనా అండి. ఇలా టోటల్గా అయితే నేను ఫస్ట్ లేయర్ జాయింట్ వేసేసాను. ఇంకా సెకండ్ లేయర్ ఉంది కదా, మనము 7.5 ఇంచెస్ తీసుకున్నాము. సెకండ్ లేయర్ వన్ సైడ్ నేను పీకో వేసాను ఆల్రెడీ, చూడండి. ఇప్పుడు దీనికి కూడా మనం ప్రిల్స్ పెట్టుకోవాలి. సెకండ్ లేయర్కి కూడా మనము ప్రిల్స్ పెట్టుకోవాలి. పీకో వేసేసుకున్నాను ఆల్రెడీ నేను. ఇలా తర్వాత పీకో వేసుకున్న తర్వాత ప్రిల్స్ పెట్టుకుంటున్నాను. ఇలా ప్రిల్స్ మొత్తం పెట్టుకోవడం అయితే ఫినిష్ అయిపోతుంది. ఇలా ఫినిష్ అయిన తర్వాత నేనైతే ఇలా ప్రిల్స్ పెట్టుకున్నాం కదా, అయితే ఇది సెకండ్ లేయర్ కాబట్టి కింది వైపున కూడా మనం పీకో వేసుకోవాలి. నేను ఫస్ట్ మర్చిపోయాను, అందుకే నేను ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత రెండో వైపు కూడా పీకో వేసుకుంటున్నాను. మీరైతే సెకండ్ లేయర్కి 2 సైడ్స్ పీకో వేసుకున్న తర్వాత ప్రిల్స్ పెట్టుకోండి. ఓకేనా. నేను ఫస్టే ప్రిల్స్ పెట్టి తర్వాత పీకో వేస్తున్నాను. ఇలా అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు పీకో వేసుకున్న తర్వాత 2 సైడ్స్ ప్రిల్స్ పెట్టుకోండి సెకండ్ లేయర్కి. ఓకే, ఇలా కనిపిస్తుంది నీట్గా. ఇప్పుడైతే టోటల్గా సెకండ్ లేయర్ కూడా ఫినిష్ అయింది. సో సెకండ్ లేయర్ని నేను ఇప్పుడు జాయింట్ చేస్తున్నాను. మనం ఇందాక వేసిన లేయర్ ఉంది కదా, ఆ లేయర్కి చివరన సెకండ్ లేయర్ జాయింట్ వేసుకోవాలి. ఓకేనా. ప్రిల్స్ ఎక్కడైతే పెట్టామో ఆ ప్రిల్స్ పెట్టిన భాగం పైవైపుకి వచ్చేలాగా జాయింట్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, అక్కడ జాయింట్ వేసుకోవాలి. ఇక్కడ నుండి నేను జాయింట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, కనిపిస్తుంది కదా. ఇలా పెట్టుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇలా వేసేటప్పుడు క్లాత్ అనేది మూవ్ అయిపోతూ ఉంటుంది. ఇది కొంచెం జారుడుగా ఉంది కాబట్టి చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఇలా వేసుకోవాలి మెల్లగా. ఒక 1.5 ఇంచు కిందికి వేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచు కిందికి వేసుకున్నా నీట్గా కనిపిస్తుందండి. మనం ప్రిల్స్ పెట్టుకున్నాం, పీకో వేసాం కదా, ఆ భాగానికి 1 ఇంచు కిందికి మనం కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా సింపుల్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనండి. టోటల్గా నేనైతే 2 లేయర్స్ కంప్లీట్ చేశాను. ఫినిషింగ్ ఎలా వచ్చిందో ఒక్కసారి ఇలా చూడండి. ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్. 2 లేయర్స్ అయితే ఇలా ఫినిష్ చేశానండి నేను. బాగుందా అండి 2 లేయర్స్? ఓకేనా. ఇప్పుడు దీనికి మనం లైనింగ్ అనేది జాయింట్ వేసుకోవాల్సి ఉంటుంది. ప్రిల్స్ పెట్టుకోవడం టోటల్గా ఫినిష్ అయిపోయింది కదా, ఇంకా లైనింగు పొడవు ఎలా ఉంది సెట్ చేసుకొని దాన్ని మనము డైరెక్ట్గా అయితే నేను జాయింట్ చేసుకుంటున్నాను. ఇలా డైరెక్ట్గా చేయడం రాని వాళ్ళు నడుం లెంత్ ఎంతవరకు అయితే మెయిన్ క్లాత్కి కుచ్చులు పెట్టుకున్నారో అలాగే దీనికి లైనింగ్ కూడా నడుం లెంత్తో ఈక్వల్ చేసుకొని కుచ్చులు పెట్టుకొని జాయింట్ వేసుకోవచ్చు. లేదా ఇలాగే మెయిన్ క్లాత్కి డైరెక్ట్గా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కుచ్చులు అయితే పెట్టుకుంటున్నాను. మెయిన్ క్లాత్కే నేను పెట్టేసి కుచ్చులు అయితే పెట్టుకుంటున్నానండి లైనింగ్కి. ఓకేనా. టోటల్గా అయితే నాకు ఇలా ఫినిష్ అయిపోయింది చూడండి. దీనికి నేను బాడీ కూడా జాయింట్ వేసేసాను ఆల్రెడీ. 2 లేయర్స్. ఇంకా ఇక్కడ బాడీ చూడండి, ఇక్కడ మనం ప్రిల్స్ పెట్టుకున్నాం కదా, అయితే ఈ ప్రిల్స్కి నేనైతే డిజైన్ వేసుకోవాలనుకున్నాను, అందుకే ఇలా ప్రిల్స్ పెట్టాను. సో దీనికి డిజైన్ ఎలా వేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి, పూసలు పెట్టాను కదా, ఈ పూసలు నేను వీటికి కుట్టాలనుకుంటున్నాను. ఈ పూసలని వీటికి అప్లై చేయాలనుకుంటున్నానండి. టోటల్గా అప్లై చేసిన తర్వాత ఫినిషింగ్ ఎలా వచ్చిందంటే చూడండి, ఇలా ఉంది. టోటల్గా 2 లేయర్ ఫ్రిల్స్ ఫ్రాక్. బాగుందా అండి? నచ్చిందా మీకు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.